రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 4 and verse 17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్న అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాలము మరొకసారి మీ స్వరాన్ని మేము వినాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఓపెన్ అవర్ ఐస్, హెల్ప్ us టు సీ వాట్ యు హ్యావ్ లార్డ్ ప్రిపేర్డ్ ఫర్ us. మా కొరకు నువ్వు సిద్ధపరిచినవి మేము చూడటానికి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. మా హృదయాలను సంధించండి, మమ్మల్ని అందరినీ మీ ఆధీనమందు ఉంచుకొనమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. కమ్ ఆన్, లౌడ్ ఆమేన్. రైట్, ఇది చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్. దేవుడు అబ్రహాము జీవితంలో చేసిన కార్యము, ఏ విధముగా అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము, దాని యొక్క నెరవేర్పు, ఎలాగ అబ్రహాము చూశాడో దాని గూర్చిన స్టడీ మనం జాగ్రత్తగా గమనించగలిగితే చాలా 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 బ్యూటిఫుల్ ప్రిన్సిపల్స్ మనకి చాలా స్పష్టంగా వాక్యంలో నుండి కనపడతాయి. అందులో ఒకటి ప్రాముఖ్యమైనది. చూడండి, దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మనిషి వాక్యము ద్వారా మాత్రమే బ్రతకటానికి నిర్ణయించబడ్డాడు. We are designed to live only by the word of God. ఇది చాలా ప్రాముఖ్యం. మీ ఉనికి, మీ సస్టెనెన్స్ దేవుని వాక్యం వలనే. వాక్యము లేకపోతే మన ఉనికి ఉండదు. వాక్యము లేకపోతే మన యొక్క జీవితము ముందుకు కొనసాగదు. వాక్యములో మన జీవితాన్ని కట్టుకోకపోతే, వాక్యము చేత మన జీవితాన్ని నింపుకోకపోతే, మన జీవితంలో దేవునికి సంబంధించిన ఏ కార్యమును కూడా మనం చూడలేం. మీరు కేవలము ఒక పుస్తకముగా బైబిల్ను చూడకూడదు. ఇది మన ఆత్మకు ఆహారముగా దీన్ని గమనించాలి. ఇట్ ఈస్ ఎ ఫుడ్ టు యువర్ స్పిరిట్. ద వర్డ్ ఈజ్ ఎ ఫుడ్. ఇది దేవుడు మనము బ్రతుకుటకు ఇచ్చిన పోషకమైన ఆహారము. అంతేకాదు, ఇది దేవుని జీవము. దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. మీరు వాక్యమును గణపరచటం ఆరంభిస్తే మీ జీవితాల్లో దేవుని కార్యములు జరగటం చూస్తారు. వాక్య విషయములో మన బాధ్యతను మనం నెరవేర్చకపోతే మన జీవితంలో ఏ కార్యములు చూడలేం. బాగా వినాలి. దేవుడు సృష్టిని వాక్యము ద్వారా చేశాడు. మనం చూచున్న సృష్టి అంతా కూడా వాక్యము ద్వారానే నిర్మించబడింది. అంటే ఆది నుంచి కూడా సమస్తము వాక్యము ద్వారానే ఆయన జరుగునట్లుగా నిర్ణయించాడు. అలాగే మనము కూడా వాక్యము ద్వారానే బ్రతకటానికి నిర్ణయించబడ్డాం. మీ జీవితంలో ఎటువంటి పరిష్కారాన్ని మీరు చూడాలన్నా చెప్పాలి, అది దేని ద్వారా సాధ్యమవుతుంది? వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో అందుకనే వాక్య పరిమాణమును మీరు మెయింటైన్ చేయాలి. మీరు ప్రతి దినము వాక్యముతో సహవాసము నిర్లక్ష్యము చేయకూడదు. ద మోర్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్, ఎంతగా మీరు దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు నింపుకుంటారో అంతగా మీ భవిష్యత్తు కొరకు మీరు సిద్ధపరచబడుతూ ఉంటారు. మీ ఎదుట ఉన్న ఏ అడ్వర్సిటీ అయినా, ఏ పరిస్థితినైనా దానిని సంపూర్ణంగా జయించటానికి శక్తిని పొందుకుంటారు. నా ఇక్కడి 17వ వచనం బాగా గమనించండి. అబ్రహామును గురించి పౌలు రాస్తూ ఉన్నమాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట
మీ బైబిల్ జాగ్రత్తగా గమనించండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడు. ఆయన విశ్వసించిన దేవుడు ఎటువంటి వాడు? హీస్ టాకింగ్ అబౌట్ ద గాడ్ ఇన్ హూమ్ ఏబ్రహాం బిలీవ్డ్, ద గాడ్ హూ ప్రామిస్డ్ ఏబ్రహాం. వాగ్దానము చేసిన దేవుని గురించి, అబ్రహాము విశ్వాసం ఉంచిన దేవుని గురించి. ఆ దేవుని గురించి వివరణ ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆయన మృతులను సజీవులనుగా చేయువాడు. సంబడి షౌట్ హల్లెలూయా. నేను చెప్పనవసరం హల్లెలూయా చెప్పమని మీరే. వెన్ ద వర్డ్ కమ్స్ టు యూ, యూ షుడ్ రెస్పాండ్ టు దట్ వర్డ్. ఆమెన్. సో మృతులను ఏమి చేయవాడు? సజీవులుగా. మృతులను సజీవులుగా చేయవాడు అంటే కేవలం చనిపోయిన మనుషుల గురించి కాదు ఆయన మాట్లాడేది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ డెడ్, మన జీవితాల్లో మృతముగా ఉన్న సమస్తమును జీవములోనికి తీసుకొని వచ్చేవాడు ఆయనే. ఆమెన్. అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, ఫైనాన్సెస్లో అవ్వచ్చు, మీ వ్యక్తిగత అవసరతల విషయంలో అవ్వచ్చు. ఏ పరిధిలో మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో ఆ విషయములన్నిటిలో కమాన్ మృతులను సజీవులనుగా చేయువాడు. ఆ తర్వాత మాట లేని వాటిని, కమాన్ మీరే చదవాలి ఆ మాట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. అందరము కలిసి ఓకే, ఆ ఒక్క లైన్, లేని వాటిని, లెట్స్ ట్రై వన్స్ అగైన్, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు. నౌ దిస్ ఈజ్ గాడ్ కైండ్ ఆఫ్ వర్కింగ్. దేవుని యొక్క పని విధానము. ఆయన ఎలాగ పని చేశాడంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. హీ కాల్డ్ బి నాట్ యాజ్ దో దే ఆర్. సో కాబట్టి ఆయన ఎందుకని ఎలాగ పిలిచాడు, ఎందుకు పిలిచాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అబ్రామును చూసి అబ్రహామును పిలిచాడు. అబ్రాముకు సంతానం లేనప్పుడు నీవు అనేక జనములకు తండ్రి అని పిలిచాడు. సో కాబట్టి ఆయన లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచాడు. అంటే నౌ ప్లీజ్ అండర్స్టాండ్, మన జీవితంలో కలగవలసినవన్నీ కూడా నీ నోట దేవుని వాక్యముతో పిలుచుట వలనే నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి ఏవైనా, ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రిన్సిపల్. దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి ఏవైనా, దేవుడు మీ కొరకు నిర్ణయించినవి ఏవైనా, అవి మీరు పిలవకపోతే ఎగ్జిస్టెన్స్లోనికి రావు. ఇది వాక్య నియమము. ఇఫ్ యు డోంట్ కాల్ దెమ్, దే డోంట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎలాగ పిలవాలి? మీ నోట వాక్యమును ఉంచుకొని వాక్యమును పలకాలి. నౌ లిసన్ టు మీ. చాలాసార్లు చాలామంది ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వాక్యమును పలికి రిజల్ట్స్ చూడని సందర్భాలు ఉంటాయి. మీలో అలా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. కొన్నిసార్లు ఆ పరిస్థితిలో లేకపోతే ఆ సమయంలో వాక్యమును పలికిన తర్వాత దాని యొక్క ఫలితము చూడరు. ఎందుకు చూడరు అంటే దానికి నేను ఈరోజు ఆ కారణాన్ని మీకు తెలియచేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని వై వీ డోంట్ సీ రిజల్ట్స్ సమ్టైమ్స్ వెన్ వీ డిక్లేర్ ద వర్డ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. ఆ ప్రతికూలత ఎదుట వాక్యమును పలికిన కొన్నిసార్లు ఎందుకు ఫలము చూడమంటే ఆ వాక్యముతో మీ హృదయము మనస్సు ఏకమై లేదు. ఇఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఈజ్ నాట్ అలైన్డ్ విత్ ద వర్డ్ దట్ యు ఆర్ స్పీకింగ్, you can never see the word come to pass in your life. So now listen to me. మీరు పలుకుచున్న వాక్యం ఏదైతే ఉందో, దేవుడు మీ హృదయంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో, దానితో మీ మనస్సు మీ హృదయము అలైన్ అవ్వాలి, అంటే ఏకీభవించాలి. మీ మనస్సు ఆ వాక్యముతో ఒకటి అవ్వకపోతే, నీ హృదయము ఆ వాక్యముతో అంగీకరించకపోతే నీ నోట పలుకుచున్నది నెరవేర్పులోనికి రాదు. నేను పలుకుచున్నాను, నెరవేర్చబడలేదు పాస్టర్ గారు అంటే దాని అర్థం ఏంటంటే నీవు పలుకుచున్న దాంతో నీ హృదయము ఏకీభవించలేదు.
నీవు పలుకుచున్న దానితో నీ హృదయము, నీ మనస్సు సింక్రొనైజ్ అవ్వలేదు. మరేం చేయాలో ఏకీభవించాలంటే ప్రేయర్ విల్ హెల్ప్ యూ. మీ ప్రార్థన వాక్యముతో మీ మనస్సు కలుసుకోవటానికి సహాయపడుతుంది. ప్రేయర్ ఆల్వేస్ హెల్ప్స్ యువర్ మైండ్ టు బీ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. మీ జీవితమును గురించి సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీ భవిష్యత్తును గురించి సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ప్రాస్పెరిటీని గురించి సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ యొక్క కుటుంబమును గురించి, మీ కెరియర్ గురించి సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్, యూ షుడ్ గెట్ సీరియస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు నిజముగా ఆ సీరియస్నెస్ ఉంటే శూన్యములో నుండి సమస్తమును కలుగు చేసిన వాక్యము నీ ఎదుట ఏ రిసోర్స్ కనపడినప్పుడు, ఏ ఆధారము కనపడినప్పుడు, ఐఎమ్ టెల్లింగ్ యూ, స్టే ఫెయిత్ఫుల్ టు ద వర్డ్. మీరు నమ్మకముగా ఈ వాక్య నియమాన్ని గనక మీరు అనుసరించగలిగితే, గెట్ సీరియస్ విత్ ద వర్డ్. నేను చెప్తున్నాను, మీరు మీ జీవితంలో ఎలాగా ఆయన పలికి సృష్టిని చూశాడో, మీ జీవితంలో సమస్తమును సృష్టించబడుట మీరు చూస్తారు. ఐఎమ్ సీరియస్. న్యూ ఆపర్చునిటీ సృష్టించబడతాయి, క్రొత్త ద్వారములు సృష్టించబడతాయి, క్రొత్త అవకాశములు సృష్టించబడతాయి. కమాన్, ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ ఇట్, షౌట్ ఆమేన్. క్రొత్త బిజినెస్లు సృష్టించబడతాయి. మీరు అనుకోవచ్చు ఎలాగాని, యు ట్రై ద వర్డ్. వాక్యమును ప్రయోగించండి, వాక్యమును అనుసరించండి. సో కాబట్టి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, అలైన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ మనస్సును, మీ హృదయమును వాక్యముతో మీరు అనుసంధానము చేయగలిగితే, వాక్యముతో అంగీకరించినట్లుగా చేయగలిగితే ఏమవుతుందంటే, ఆ అంగీకరించిన వాక్యమును మీరు పలికినప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. అందుకనే ప్రార్థన చాలా అవసరము. మరి ముఖ్యంగా ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా దేని కొరకైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు అన్య భాషలలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు కనిపెట్టాలి. ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినటానికి కనిపెట్టాలి. ఎలా వినగలమండి ప్రార్థనలో దేవుని స్వరం అంటే, ప్రార్థన చేస్తే మీకు అర్థమైపోద్ది. If you are consistent in your prayer, while you are praying in tongues, now your heart will begin to receive the word. ఆ మాట కొన్నిసార్లు బాగా వినాలి. మనము కొన్ని సందర్భాల విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ సమయంలో దేవుడు మన హృదయంలో రిలీజ్ చేసిన మాట, దేవుడు మనకిచ్చే మాట, మన అవసరతకు పొంతన అసలు కనపడదు. చాలాసార్లు దేవుడు సడన్గా ఒక మాట ఇస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ హృదయం ముందు ఒక మాట దేవుని యొద్ద నుంచి పొందుకుంటావు. అది కొన్నిసార్లు నీవు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దానికి సంబంధించి జవాబిచ్చినట్లుగా అనిపించదు. బట్ లిజన్ టు మీ, ఆ ప్రార్థనలో నువ్వు రిసీవ్ చేసుకున్న ఆ మాట ఏదైతే ఉందో, ఆ వాక్యమును నీ నోట పెట్టుకొని అంగీకరించి దాన్ని పలకటం ఆరంభించు. నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చూడగలుగుతావు. ఉదాహరణకి, ఈ మధ్య గిద్యోను గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. గిద్యోను కూడా అదే అన్నాడు, మా పితరులు వివరించిన అద్భుతములు ఏమైనాయి అన్నాడు. యెహోవా మమ్మలను విడిచిపెట్టేశాడు అన్నాడు. యెహోవా మాకు తోడుగుంటే ఇవన్నీ మాకేలా సంభవించును అనంటే, ఆ గిద్యోను అడిగిన ఏ ప్రశ్నలకు కూడా దేవుడు సమాధానం చెప్పలేదు. కానీ గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను, ఒకే మనుషుని హతము చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతము చేస్తావు అన్నాడు. గిద్యోను అడుగుచున్నది వేరు, దేవుడు పలుకుచున్నది వేరు. కానీ దేవుడు పలికిన దానికి గిద్యోను ఏకీభవించి అంగీకరించి తన మనస్సును అలైన్ చేసుకోవటం ఆరంభించాడు. చాలా గొప్ప ఉన్నతమైన కార్యములు దేవుడు గిద్యోను ద్వారా జరిగించటం మనం చూసాము. హల్లెలూయా. గిద్యోను మిద్యానీయుల చేతిలోండి విడిపించబడాలని చూస్తూ ఉన్నాడు.
కానీ దేవుడు గిద్యోను ద్వారానే మిద్యానీయులను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. సో అందుకనే గాడ్ నోస్ బెటర్. దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలి, ఎలా చేయాలో ఆయనకే ఎక్కువ తెలుసు, ఆయనకే బాగా తెలుసు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అందరము కలిసి 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను, చెప్పాలి బిగ్గరగా, సజీవులనుగా చేయువాడును. కమాన్, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. హల్లెలూయా. Begin to call the things that you want to see in life from today. నీ జీవితంలో చూడాలనుకున్నవి వాటిని గురించి మాట్లాడటం ఆరంభించు, వాటిని పలకటం ఆరంభించు. దేవుని వాక్యముతో నీ మనస్సు, నీ హృదయమును ఏకీభవించి, అండ్ దెన్ వెన్ యూ బిగిన్ టు స్పీక్, నువ్వు పలకటం ఆరంభించినప్పుడు ఏమి జరుగుతుందంటే అది నీ జీవితంలో నెరవేర్చబడుట నీవు చూస్తావు. వాక్యము నిశ్చయముగా పనిచేస్తుంది. వాక్యము నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. వాక్యము నిశ్చయముగా నీ జీవితంలో నువ్వు పలికినది కలుగజేస్తుంది. రహస్యం ఏంటంటే, ప్రిన్సిపల్ ఏంటంటే, నీవు పలుకుచున్న వాక్యము కేవలము నోటితో పలికితే ప్రయోజనము లేదు విశ్వాసి. నీవు పలుకుచున్న వాక్యముతో నీ హృదయము, మనస్సు ఏకీభవించాలి. Your heart and your mind should be aligned with the word that you are speaking without any shadow of doubt. నిస్సందేహముగా నీ ఎదుట పరిస్థితులకి భయంకరంగా అంత పెద్ద విశ్వమంతా చూసినప్పుడు, అంత శూన్యములో, అంత నిరాకారముగా ఉన్నప్పుడు ఆయన చూచి వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగినప్పుడు, నౌ లిసన్ టు మీ, ఆయన పలికిన మాట యందు విశ్వాసం ఉంచాడు గనక పలికినది ఉనికిలోనికి వచ్చింది. సేమ్ ప్రిన్సిపల్ ఆయన మనకు కూడా అనుగ్రహించాడు. యూ కెన్ కాల్ యువర్ ఫ్యూచర్, యూ కెన్ కాల్ యువర్ ప్రాస్పెరిటీ, యూ కెన్ కాల్ యువర్ హీలింగ్. లేని వాటిని ఉన్నట్టుగానే పిలవచ్చు. ఎలాగా? ఆయన వాక్యము ద్వారా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనం, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 4 and verse 4. అందరికీ తెలిసిన వచనమే, లూకా 4:4. అందుకు యేసు మనుష్యుడు, ఇక్కడ మనుషులు ఎవరైనా ఉంటే కమాన్ ఆమేన్ చెప్పాలి. అంటే ఇది మనందరి కొరకు రాయబడినది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నది. మనుష్యుడు కేవలం, మీరు బ్రతకటానికి కేవలం భోజనం సరిపోద్దు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. మత్తయి సువార్త 4:4 కొద్దాం, అక్కడ ఇంకొంచెం స్పష్టంగా. మాథ్యూ 4:4, మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 4 and verse 4. అందుకాయన మనుష్యుడు ఎవరైనా ఉంటే ఆమేన్ చెప్పాలి. ఇక్కడ మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఇక్కడ జీవించును అంటే కేవలం ఒక వ్యక్తి ఊరికే బ్రతికుండటం గురించి కాదు రాయబడినది. జీవించటం అంటే ఎ పర్సన్ హూ ఇస్ థ్రైవింగ్, ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్, వృద్ధి చెందుతూ, ఆశీర్వదించబడుతూ, అనేకులకు ఆశీర్వాదముగా ఉండుతూ, ఎదుగుచూ ఉండుట జీవించుట అనంటే. ఒక ప్రయోజనమైన వ్యక్తిగా మార్చబడుట. కాబట్టి మనుష్యుడు, 4వ వచనంలో ఉందా? అందరం కలిసి చదువుదామా? అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ఆల్ టుగెదర్, మీ అందరు మీ స్వరాలు వినపడాలి. 1 2 3 గో. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో నేను జీవించాలి అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కావాలి. నేను జీవించుటానంటే, నేను వృద్ధి చెందాలి అనంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నాకు కావాలి. కమాన్, హల్లెలూయా. నేను స్వస్థపరచబడాలంటే, పూర్తి చేయండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నాకు కావాలి. హల్లెలూయా. నేను సక్సెస్ చూడాలంటే, కమాన్, దేవుని నోట నుండి వచ్చు
ప్రతి మాట వలన నేను చూడగలుగుతాను, నాకు కావాలి. సో మనుష్యుడు రొట్టె వలన కాదు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. సో ఆయన నోట నుండి వచ్చు మాట, అది ఎక్కడొస్తుంది? యు రిసీవ్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనలో నీ భవిష్యత్తు గురించి, నీ ఎదుట ఉన్న పరిస్థితిని గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, యాజ్ యువర్ వెయిటింగ్, నేను చెప్తున్నాను, ద హోలీ స్పిరిట్ విల్ రిలీజ్ హిస్ వర్డ్. పరిశుద్ధాత్ముడు మీరు ఎవరితో అయినా మాట్లాడి, మీరు ఎవరితోనైనా ఒక ఈవినింగ్ వాక్కి బయటికి వెళ్ళి తిరిగి వస్తే, మీరు తిరిగి వచ్చినప్పుడు లేకపోతే వారితో కలిసి బయటికి వెళ్ళినప్పుడు మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండటం జరుగుతుందా? నిశ్చయంగా అది ఏ సబ్జెక్ట్ అన్నావునివ్వండి, ఏ టాపిక్ అన్నావునివ్వండి, మీరు తిరిగి వచ్చిన తర్వాత మీరు ఆ వ్యక్తితో మాట్లాడిన విషయాలు మీకు మరలా మీ జ్ఞాపకమునకు వస్తూ ఉంటాయి. ప్రార్థనలోనికి వెళ్ళిన తర్వాత, నీవు ఆయన్ని కలుసుకున్న తర్వాత, అది 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, ఆయన నీతో మాట్లాడకుండా ఉండటం అనేది జరగదు. సో ప్రార్థనలు నువ్వు ఆయన స్వరం వినలేదంటే నువ్వు ప్రార్థించలేదు. అందుకనే ప్రార్థనలోనికి వెళుతున్నప్పుడు నేను చెప్తున్నాను, ద బెస్ట్ వే టు గెట్ ఇన్ టు యువర్ ప్రేయర్ క్లాజెట్ ఈజ్ బైబిల్ ఒకటి, పుస్తకం ఒకటి, పెన్ ఒకటి దగ్గర పెట్టుకొని ప్రార్థనలో కూర్చోండి. వెన్ గాడ్ సీస్ యూ రెడీ, హీ విల్ బిగిన్ టు స్పీక్. నీవు వినటానికి సిద్ధంగా కనపడితే ఆయన మాట్లాడటం ఆరంభిస్తాడు. ఆయన మాట్లాడే ఒక్క మాట చాలు, జస్ట్ 1 word. ఆ మాటను తీసుకో, ఆ మాట నీ హృదయం ముందు పెట్టుకో, ఆ మాటను పలకటం ఆరంభించు. ఆ మాటను పలుకుతా ఉంటే లేనివి ఉన్నట్టుగా ఏం చేయబడుతున్నాయి చెప్పండి? సృష్టిలోనికి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. అది నా ఒరిజినల్ టెక్స్ట్ ఈరోజు ప్రభు నా హృదయంలో ఉంచినది, కానీ రోమా నుంచి స్టార్ట్ చేశాను మీకు అర్థం అవ్వాలని. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. గివ్ యువర్ సెల్ఫ్ 6 months టైం. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక 6 నెలల సమయం ఇవ్వండి మీకు. మీరు ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంటెన్షనల్గా వాక్యమును తీసుకొని వాక్యములో మిమ్మల్ని మీరు సంపూర్ణముగా ఉండనివ్వండి. వాక్యముతో నింపుకొనండి. ఆ వాక్యమును దేవుని ఆత్మ ద్వారా ప్రార్థనలో గెట్ దట్ వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ వాక్యమును తీసుకొని మీ హృదయమును, మనస్సును వాక్యమునకు ఎలాయించేసి ఆ వాక్యమును పలకటం ఆరంభించండి. లేనివి కమాన్ ఉన్నట్టుగా పిలుచువాడు ఆయన. హల్లెలూయా. And that's how you will begin to see results. ఈరోజు జూలై 13వ తేదీ 2025. ఇంటికి వెళ్ళి ఓపెన్ యువర్ డైరీ అండ్ ఈ డేట్ రాసుకుని నెక్స్ట్ 6 months ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. మీరు జిమ్కి వెళ్తే వాళ్ళు అంటారు, 3 నెలలు మాకు టైం ఇచ్చి చూడండి సార్. ఒక పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోండి, మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వండి, మేము చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని చేయండి, రెగ్యులర్గా రండి. 3 monthsలో మీరు చేంజ్ చూస్తారు. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. విశ్వాసి ఎంతకాలము ఎదగని స్థితిలో ఉండిపోతాం. వాక్యము తెలుసన్న ఆనందములో వాక్య ఫలితాలు చూడకుండా ఉండిపోతున్నాం. వాక్యము పని చేస్తుందని తెలిసి వాక్యమును మనము క్రియలోనికి తీసుకొని రాలేకపోతున్నాం. నేను చెప్తున్నాను, చాలా ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన భవిష్యత్తు, ఉన్నతమైన భాగ్యము, ఉన్నతమైన ద్వారములు నీ ఎదుట అవి మూలన పడిపోయి ఉన్నాయి, నీ నోట వాక్యము లేక. ఎండిపోయిన ఎముకలుగా మిగిలిపోయిన కారణం ఏంటంటే సాహసించి ధైర్యము చేసి మాట్లాడేవాడు లేక, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుట. నిర్గమకాండము 4వ అధ్యాయము, ఎక్సడస్ చాప్టర్ 4, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 12. 12వ వచనం నుండి చదువుదాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం నుంచి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి. చెప్పండి, నేను దేనికి తోడై ఉన్నానన్నాడు? నీ నోటికి తోడయ్యుండి. నా మోషే ఇచ్చిన ఒక సాకు ఏంటంటే,
ఐగుప్తుకు వెళ్ళటానికి నాకు మాట్లాడటం చేత కాదన్నాడు. నేను నోటి మాంద్యము గలవాడని అన్నాడు. 10వ వచనం చదువుదామమ్మా. వర్స్ 10. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, నౌ లిసన్ టు మీ. ఒక దేశమును, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి విడిపించుకొని రావటానికి నోరు యొక్క ప్రాధాన్యత, నోటి యొక్క పాత్ర చూసారా? నేను అద్భుతాలు చేస్తాను ఈ ద్వారా అన్నాడు దేవుడు, సూచక్రియలు జరిగిస్తా అన్నాడు. అవన్నీ ప్రక్కన పెట్టి మోషే అంటాడు, నేను నోటి మాంద్యము గలవాడను. ఇంతకు మునుపైనను, లుక్ ఎట్ వర్స్ 10, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనంటే నా గాడ్ ఈజ్ స్పీకింగ్. వర్డ్స్ 11, 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నువ్వు నాకు చెప్తావేంటమ్మా కథలు? నీకు నోరిచ్చింది నేనే కదా. కమన్, అందరు నాతోనే ఉంటే సంబడి షౌట్ హల్లెలూయా. నో వర్స్ 12, ఇప్పుడు 12వ వచనం ఏమంటున్నాడంటే, కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి. ఆ మాట చాలా బాగుంది. నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను. అంటే ఐ విల్ గివ్ యూ ద వర్డ్ టు స్పీక్. ఇందాక నుంచి అదే చెప్తున్నా. నీ ప్రార్థనలో నువ్వు పొందుకునేది ఏంటంటే, నీవు పలుకుటకు ఒక మాటనిస్తాడు ఆయన. The raw material to create your future, the raw material to create your business, the raw material that to create your prosperity, your peace. నా మాట అర్థమవుతుందా? నీవు పలకవలసినది నీకు నేను ఇస్తాను. I will teach you. Now that's what happens in prayer. అందుకనే యూ షుడ్ బి ప్రేయర్ఫుల్. మీరు ప్రార్థించువారై ఉండాలి. ప్రతి ఉదయం లేవగానే నేను చెప్తున్నాను, ఒక 15 నుంచి 20 నిమిషాలు ప్రే ఇన్ టంగ్స్, అన్య భాషల్లో ప్రార్థించండి. ఏమవుతుంది? నీ హృదయము, నీ ఆత్మ షార్ప్ అవుతుంది. దేవుని స్వరమును వినటానికి యు బికమ్ షార్ప్. ప్రేయింగ్ ఇన్ టంగ్స్ ఇస్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ పవర్ఫుల్. ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. అప్పుడేమవుతుంది? మీకు అర్థమైపోతుంది, మీ హృదయంలో గాడ్ విల్ బిగిన్ టు స్పీక్, గాడ్ విల్ బిగిన్ టు గివ్ యూ ఎ వర్డ్. ఆ వాక్యమును తీసుకొని నీ హృదయమందు దాన్ని, నీ మనసుతో దాన్ని ఏకీభవించండి. దాన్ని బిగిన్ టు స్పీక్. నువ్వు మాట్లాడుతూ ఉంటే అది క్రియలోనికి తీసుకొని రాబడుతూ ఉంటుంది. సో నేను నీ నోటికి తోడయ్యుండి ఏమన్నాడు? నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేది నేను అతనితో చెప్పాను. వర్స్ 13, 13. మీరందరూ ఈ వచనాలు చాలా జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది. 13 అందుకు అతను, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాణిని నేను మాత్రం వెళ్ళనంటాడు ఇతను. And verse 14, 14 ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. కమ్ ఆన్, హల్లెలూయా. 15వ వచనం బాగా గమనించాలి. మీకు ఎన్ని నేత్రాలుంటే, ఎన్ని కళ్ళుంటే అన్నిటితో చూడాలి. నౌ దిస్ ఇస్ క్రూషియల్, వెరీ పవర్ఫుల్. నేను నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. కమ్ ఆన్, హల్లెలూయా. 13వ వచనంలో అన్నాడు, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు మాట్లాడవలసింది నీకు బోధిస్తానన్నాడు మోషేతో.
ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మోషే, నీవు పలకవలసిన మాట నీకు నేను ఇస్తాను, నేను నీ నోటికి తోడేయండి, నువ్వు ఏ మాట పలకాలో ఆ మాట నేను ఇస్తాను మోషే నీకు అన్నాడు. ఓకే, బాగుంది. అయినా మోషే అంటాడు నేను మాట్లాడలేను అన్నాడు. సరే, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా, అహరోను నీ యొద్దకు తీసుకొస్తున్నా, నువ్వేం చేస్తావు అంటే, పోను ఒక పని చేయి మోషే, నేను నీ నోటికి ఇచ్చిన మాట ఆ మాట అహరోనుకు అందించు అన్నాడు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? am I making some sense? అప్పుడు అహరోను ఏం చేయాలి? వర్స్ 16 16వ వచనం చూడండి. అహరోను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే సరే, నేను నీకు మాటిస్తున్నా, నువ్వు మాట్లాడలేను అన్నావు కాబట్టి మాట్లాడటానికి నోరిస్తున్నా. ఇప్పుడు వదిలేయచ్చు కదా, మాట్లాడకపోతే ఏంది, అద్భుతాలు చేసి బయటికి తెచ్చేయచ్చుగా. నో నో నో, స్పీకింగ్ ఈజ్ వైటల్ ఫర్ యువర్ డెలివరెన్స్, స్పీకింగ్ ఈజ్ వైటల్ ఫర్ యువర్ ప్రాస్పెరిటీ, స్పీకింగ్ ఈజ్ వైటల్ ఫర్ యువర్ లివింగ్. మనుష్యుడు, కమాన్ పూర్తి చేయాలి, మనుష్యుడు చెప్పాలందరూ ఇటువైపు వినపట్లేదు నాకు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. మనుషుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సో మనుషుడు అన్న దగ్గర నేను అని పెడదాం. ఓకే, 1 2 3 గో. నేను రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇఫ్ యు వాంట్ టు గో అప్వర్డ్ అండ్ ఫార్వర్డ్, నువ్వు ముందుకి పైకి ఎదగాలనుకుంటే, యూ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మౌత్. నీ నోట దేవుని వాక్యము కావాలి నీకు. సో కాబట్టి నౌ కమింగ్ బ్యాక్ టు మోసెస్ అండ్ ఆరోన్. మోషే, నేను నీ నోటికి తోడై ఉంటాను. సింపుల్ మాట వినాలి. నీ నోటికి నా మాట అందిస్తాను, అయినా నేను పలకలేను. సరే, ఒక పని చేయి, నేను అహరోన్ని ఇస్తాను, నేను నీకిచ్చిన మాట నువ్వు అహరోనుకు అందించు, అతడు పలుకుతాడు అని ఒక మాట అన్నాడండి. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. 16వ వచనం బాగా గమనించండి. అతడే నీకు బదులు జనులతో మాట్లాడిన అహరోను గురించి, అతడే నీకు నోరుగా ఉండును, నీవతనికి దేవుడుగా ఉందువు, నీవతనికి దేవుడుగా ఉందువు. అందుకే బైబిల్ చూడాలి. మీ బైబిల్లో కనపడింది అన్నమాట, నీవతనికి దేవుడుగా ఉందువు. మరలా చెప్పాలి, నీవతనికి ఏమనుంది చెప్పాలందరూ, నీవతనికి చెప్పాలి, నీవతనికి. ఎందుకు 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 మోషే, ఎందుకు నీవతనికి దేవుడు అంటే, ఎందుకనంటే నీ నోటిలో నా మాట ఉంది గనక. ఎనీ పర్సన్ దట్ రిసీవ్స్ ద వర్డ్ ఫ్రమ్ మీ, హీ విల్ బికమ్ ఏ గాడ్ ఓవర్ సంథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. నేను చెప్పేంత హుషారుగా కొట్టట్లా, మీరు చెప్పట్లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఏ పరిస్థితిని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆ పరిస్థితిని గురించి ఒక మాట ఆయన నీ హృదయంలో రిలీజ్ చేస్తే, ఎవ్రీ పర్సన్ దట్ హ్యాస్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ బికమ్ గాడ్ ఓవర్ దట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితి పైన దేవునిగా మార్చబడతావు నీవు. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? అయితే ఇక్కడ 2 వ్యక్తులలో ఇది. మోషేనేమో దేవుడిగా చేశాడు. ఎందుకని? మోషే దేవుని యొద్ద నుంచి మాట పొందుకున్నాడు. అహరోనునేమో ప్రవక్తగా చేశాడు. ఎందుకని? మోషే అందించే మాట జనులకు పలుకుతున్నాడు. కానీ ఈ 2 ఒకనిలోనే ఉండాలంటున్నాడు దేవుడు. మోషే అహరోనులు వేరువేరుగా వాళ్ళు ఆపరేట్ అయ్యారు కాదు, మీరు 2 ఒకటిలోనే. అంటే మీకే నా వాక్యమును అందిస్తాను, మీరే ఆ వాక్యమును పలకండి, మీరే ఆ పరిస్థితి పైన దేవుడుగా ఉండండి, మీరే మీ భవిష్యత్తుకు ప్రవక్తగా ఉండండి. కమ్ ఆన్, హల్లెలూయా. Become God over your situation and prophesy over your life. Come on, hallelujah. ఎందుకని? మనుష్యుడు మరి దేని వలన బ్రతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. You understand what I'm speaking? అందుకని వాక్యము, receive it. You should be prayerful to align your mind and heart with the word of God.
నీ మనస్సు నీ హృదయం దేవుని వాక్యముతో ఏకీభవించాలి. ఆ వాక్యమును దేవుని ఎదురు నుంచి పొందుకొని అండ్ దెన్ అసలు చూడండి, ద మూమెంట్ యు రిసీవ్ ద వర్డ్ యు బికమింగ్ గాడ్ ఓవర్ ద సిట్యుయేషన్ అండ్ దెన్ నౌ యు బిగిన్ టు స్పీక్ ఓవర్ ఇట్. నువ్వు దాని మీద పలుకు. నువ్వు పలుకుతా ఉంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు ఆయన వల్లే నీవు పని చేస్తూ ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ దట్స్ హౌ యు విల్ బిగిన్ టు సీ ఇట్. అందుకని చెప్తాను, గివ్ యువర్ సెల్ఫ్ 6 months టైం. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. దేవుడు నీ పక్షముగా పని చేయటం నువ్వు చూడగలుగుతావు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయము. ఈరోజు మన టాపిక్, మనుష్యుడు దేని వలన బ్రతకలేడు, రొట్టె వలన మాత్రమే కాదు కానీ, కమాన్ టాక్ టు మీ. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. కమాన్, 1:26 జెనసిస్ 1. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, చదవమ్మా, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. హల్లెలూయా. వర్స్ 27, 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అందరు చెప్పాలి, సృజించెను. అరే చెప్పలేదు మీరు, సృజించెను. లేదు, సరిగ్గా చెప్పలేదు, సృజించెను. హీ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని అక్కడ మీకు ఎక్కువ పర్యాయాలు కనపడిన మాట ఏంటో నాకు చెప్పాలి. కమాన్, మాట్లాడండి, నాతో మాట్లాడాలి. క్రియేటెడ్ అన్నమాట, సృజించెను. సో వి వర్ క్రియేటెడ్, సృజించాడు. సో మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, సృజించాడు. దేవుడు నరుని సృజించాడు, తన స్వరూపమందు సృజించాడు, స్త్రీనిగా పురుషునిగా సృజించాడు. నౌ కమ్ టు చాప్టర్ 2, 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అదే ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని సృజించలేదు, నిర్మించాడు. నౌ ప్లీజ్ నోటీస్ ద డిఫరెన్స్. హలో లైన్లోనే ఉన్నారా? కమ్ ఆన్, హల్లెలూయా. నాతోనే ఉన్నారా లేదా? మొదటి అధ్యాయంలో సృజించేశాడు, అయిపోయింది. మొదటి అధ్యాయములో నరుడు సృష్టించబడ్డాడు. 2వ అధ్యాయంలో సృష్టించబడిన నరుని నిర్మిస్తున్నాడు. అందుకనే 2వ అధ్యాయంలో చూస్తే ఏముంటుంది? అండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్. నో, హీ వాస్ ఫార్మింగ్ ద మ్యాన్ హూ వాస్ క్రియేటెడ్. హలో, వింటున్నారా? నా మాట అర్థమవుతుందా లేదా? సో నరుని సృష్టించేసాడు, అయిపోయింది. మొదటి అధ్యాయం 26, 27 వచనాల్లో నరుని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. ఆ సృజించిన మనిషిని ఇప్పుడేం చేస్తున్నాడంటే నిర్మిస్తున్నాడు. ఏమి నిర్మిస్తున్నాడంటే నేల మంటి నుండి నిర్మిస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే నీవు నిర్మించబడక మునుపు సృజించబడ్డావు. హల్లెలూయా. అంటే ఏంటిది? నా లిసన్, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మొదటి అధ్యాయం 26, 27 వచనంలో ఇట్ ఈస్ ద హ్యూమన్ స్పిరిట్ దట్ గాడ్ క్రియేటెడ్. దేవుడు మనిషిని ఆత్మగా సృష్టించాడు. ద రియల్ యు, నిజమైన నీవు ఎవరంటే యు ఆర్ ఎ స్పిరిట్ బీయింగ్. పశువులను అలా చేయలేదు ఆయన, కుక్కను అలా చేయలేదు, గాడిదను అలా చేయలేదు, పులిని అలా చేయలేదు, సింహమును అలా చేయలేదు, కోతిని అలా చేయలేదు. ఆయన పలుకగా అవన్నీ సృష్టించబడ్డాయి. జంతువులు పశువులు సృష్టించబడ్డాయి. కానీ నీవు అలా కాదు, నిన్ను ఆయన సృష్టించాడు. హీ క్రియేటెడ్ యు ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన పోలిక ఏంటి? ఆత్మ పోలిక. ఆ పోలికలో ఆత్మస్వరూపమందు నిన్ను సృష్టించాడు ఆయన. హల్లెలూయా. నీ ఒరిజినల్, అసలు నీ ఒరిజినల్ ద ఇనిషియల్ బర్త్, ఫస్ట్ అసలు నువ్వు సృష్టించబడింది ఎట్లాగంటే ఆత్మగా సృష్టించబడ్డావు. సో యు ఆర్ ఎ స్పిరిట్ బీయింగ్.
అయితే ఆత్మగా సృష్టించబడిన నీవు ఈ భూమి మీద బ్రతకటానికి నీకు శరీరమును అమర్చి నిర్మించాడు ఆయన. అది అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? సో ఏం చేశాడంటే మట్టిని తీసుకున్నాడు, ఆ ఆత్మకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, చెవిచ్చాడు, శరీరం అమర్చాడు, ఎముకలు నరములు పెట్టాడు. మనిషిని నిర్మించి వాని నాసిక రంధ్రంలోనికి ఆయన జీవ వాయువును ఊదితే అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? సో కాబట్టి నౌ లిసన్ టు మీ. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన బ్రతకటానికి వీల్లేదు, ఎందుకంటే అతడు ఆత్మ అయి ఉన్నాడు గనక దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన అతడు ఏమవ్వాలి? బ్రతకాలి. సో ద ఒరిజినల్ ఫుడ్ టు ద ఒరిజినల్ యూ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఆత్మవృద్ధి చెందటానికి ఆహారము వాక్యము. నీవు బ్రతకటానికి ఆహారము వాక్యము. కమ్ ఆన్, హల్లెలూయా. No, your spirit is meant to be fed with the word of God. సో నీవు ఆత్మవు కనుక నువ్వేం చేయాలంటే నువ్వు వాక్యమును భుజించే కొలది, వాక్యమును తీసుకునే కొలది నీ ఆత్మ వృద్ధి చెందుతూ ఉంటుంది. నీ ఆత్మ వృద్ధి చెందుతూ ఉండగా యోహాను 3:2 యోహాను 2 మీ తీనవసరం లేదు చెప్పాలి, మీరు బైబిల్ తీయకుండా చెప్పాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, ఇంటికి వెళ్ళి లిస్ట్ రాయి, అన్ని విషయములు, నీ మ్యారేజ్, నీ పిల్లలు, నీ కెరియర్, నీ బిజినెస్, నీ ఫైనాన్సెస్, నీ హెల్త్, అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు నీవు. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. యా, గివ్ ద లార్డ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? వాక్యమే. అసలు మనం ఎవరమో తెలుసా? వీఆర్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద వర్డ్. మనం వాక్య సంతానం. మనం పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అక్కడ తెలుగు బైబిల్లో వచనాలు కొలుస్తుంటాయి. చదవమ్మా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడ్డారు. చాలా ఒక్క మాట. మనం దేని నుంచి పుట్టించబడ్డాం చెప్పాలి? దేవుని వాక్యము నుంచి పుట్టించబడ్డాం. దానికి ఆ పేరు, అన్ని పేర్లు ఉన్నాయి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము, ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నౌ లిసన్ టు మీ. కమ్ ఆన్, హల్లెలూయా. మనం ఎవరి సంతానము చెప్పాలి? వాక్య సంతానము చెప్పాలి. ఎవరి సంతానము? మీరు చెప్పలేదు. ఎవరి సంతానము? వాక్యము వలన జన్మించిన వారము మనము. కమ్ ఆన్, హల్లెలూయా. వాక్యంలో ఉంది కదా, నేను చూపించకదొచ్చిన నా సొంత మాట కాదు. వాక్యం మూలముగా పుట్టించబడ్డారు మీరు. వీఆర్ బోర్న్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకనే బాగా వినాలి, ప్రతిదీ దాని యొక్క ఉనికి దాని మూలములోనే ఉంటుంది. బిడ్డ తల్లి కడుపులో ఏర్పడగానే గర్భమందు ఆ తల్లి తీసుకున్న ఆహారమే బిడ్డకు ఆహారము, తల్లి తీసుకునే పోషణే బిడ్డకు ఆరోగ్యము. Now the existence or the sustenance of everything is in its root. ఏదైనా కానీ దాని యొక్క ఉనికి, దాని యొక్క జీవము, దాని యొక్క బలము దాని వేరులోనే ఉంటుంది. నేను వాక్యమూలముగా జన్మించాను, నీవు వాక్యమూలముగా జన్మించావు గనుక నీ ఉనికి దేనిలో ఉంది? వాక్యంలో. నీ బ్రతుకు దేనిలో ఉండాలి? కమాన్, వాక్యం. నీ యొక్క పోషణ దేని నుంచి కలగాలి? కమాన్. నీ ఎదుగుదల దేని నుంచి వస్తుంది? నీ వృద్ధి దేని నుంచి వస్తుంది? నీ అభివృద్ధి దేని నుంచి వస్తుంది? కమాన్, టాక్ టు మీ. ఎందుకు? మనుష్యుడు మరి దేని నుంచి? దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన. ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ఎందుకని? If I am a man that is born of the word, I should live by the word. సో కాబట్టి నేను వాక్యము లేకపోతే ఎండిపోతావు నీవు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని తెల్లగా కనపడవచ్చు, బాగా నీట్గా మొహం అంతా పౌడర్ కొట్టుకొని బాగా నీకు అందంగా కనపడదామని అద్దంలో చూసుకొని తలదూకొని నీట్గా బయటికి రావచ్చు, కావాల్సిన మేకప్ అంతా వేసుకోవచ్చు.
ఏదో కింద మీద పడి కష్టపడి ఆపు చేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏదో నువ్వు ప్రయాసపడి ఏదో సంపాదించుకోవటానికి ఏదో ప్రయత్నం జీవితకాలం అంతా ప్రయాసపడుతూ బ్రతకచ్చు. బట్ గాడ్ హ్యాస్ ఎ వే. దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. నీ ఉనికి చెప్తున్నాడు, బాబు నువ్వు సృష్టించబడ్డావు. ఎలా సృష్టించబడ్డావు? ఆత్మగా సృష్టించబడ్డావు. ఆ తర్వాత నిర్మించాను నిన్ను, నీకు మట్టితో నిర్మించాను నిన్ను. నువ్వు సృష్టించబడినప్పుడు నువ్వు ఆత్మ కనుక ఆత్మకు ఆహారము వాక్యమే. నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావు అంటున్నాడు. కమాన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? మీరు వాక్య మూలముగా పుట్టారు కనుక నీ మూలము వాక్యములో ఉంది. కాబట్టి నీ జీవము, నీ జీవితము, నీ వృద్ధి అన్ని వాక్యము నుంచే కలుగుతాయని చెప్తున్నాడు ఆయన. కమాన్, హల్లెలూయా. సో కనుక నేను ఆ వాక్యమును నీకు ఇచ్చాను. ఆ వాక్యమును నీలో పెట్టుకుంటే నీ పరిస్థితికి దేవుడుగా మార్చబడతావు నీవు. ఆ వాక్యమును నువ్వు పలికితే నీ పరిస్థితికి ప్రవక్తగా మార్చబడతావు నీవు. నేను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి సమస్యను సృష్టించాను కనుక ఆ వాక్యమును నువ్వు పలికే కొలది నీ జీవితంలో నువ్వు పలుకుచున్నది సృష్టించబడుతుంది. కమాన్. అందుకనే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఇది నీ లైఫ్ ప్రిన్సిపల్గా చేసేసుకోవాలి. I shall not live by bread alone. I shall not live by bread alone. I shall not live by bread alone. రాత్రి పడుకునే ముందే రేపొద్దున టిఫిన్కి ఏమేమంటావు అంటారు కదా. నథింగ్ రాంగ్ టు ప్లాన్ అహెడ్. నీ గారెలు ఇష్టమా, దోశలు ఇష్టమా, ఇడ్లీ ఇష్టమా? వద్దులే, ఏమొద్దులే, దారిలో వెళ్తా తినేస్తాలే, కానీ తినకుండా స్కిప్ చేయం మోస్ట్ ఆఫ్ ద టైం. నథింగ్ రాంగ్, తినండి. కానీ మీరు అర్థం చేసుకోవాలి, కేవలం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. నీ శారీరక ఆరోగ్యం వరకు ఏదో బలానికి నువ్వు తింటున్నావు, కానీ నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఉదయమున లేచుటతోనే యువర్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.